వెటర్నరీ యూనివర్సిటీ విద్యార్థులు వాళ్ళ భవిష్యత్ మీద ఎలాంటి ఆందోళన పడాల్సిన పని లేదన్నాడు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాజేంద్రనగర్ వెటర్నరీ యూనివర్సిటీల విద్యార్థులు నిరసన చేస్తున్నారు. వాళ్ళని ఇలా చర్చలకు పిలిపించిన మంత్రి వాళ్ళతో మాట్లాడిండు. డిమాండ్లను విన్న మంత్రి మల్లోపారి చర్చల కోసం రేపు రావాలని కోరినారు. యాక్చువల్గా ఇప్పుడు ప్రజెంట్ మేము 11 రోజుల నుంచి ధర్నా చేస్తున్నాం పీవీ వెటర్నరీ విశ్వవిద్యాలయంలో, పీవీ నరసింహారావు వెటర్నరీ విశ్వవిద్యాలయం. ప్రస్తుతం ఉన్నటువంటి మా డిమాండ్లు ఏంటంటే గ్రామీణ పశు వైద్య కేంద్రాలు ఆర్ఎల్యూ అయితే ఏవైతే ఉన్నాయో 1100 మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. వాటిని గ్రామీణ పశు వైద్యశాలలుగా అప్గ్రేడ్ చేసి అందరికీ ఉద్యోగావకాశాలు కల్పించడమే కాకుండా ప్రస్తుతం కేసీఆర్ గారు తీసుకున్నటువంటి 84 లక్షల గొర్రెల పంపకం సంబంధించి స్కీమ్ ఏదైతే ఉందో అందులో మమ్మల్ని భాగస్వాములు కావాలని చెప్పేసి మేము ఈ ధర్నా చేయడం జరుగుతుంది 11 రోజులుగా. అయితే దీని గురించి నిన్న మన కన్సర్న్ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మమ్మల్ని పిలిపించి మాట్లాడడం జరిగింది. అయితే నిన్న డైరెక్టర్ గారు లేకపోవడం వల్ల, అనిమల్ హస్బెండరీ డైరెక్టర్ లేకపోవడం వల్ల చర్చలు ఇవాటికి వాయిదా పడ్డాయి. ఈరోజు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అండ్ డైరెక్టర్ గారు వెంకటేశ్వర్లు గారు అండ్ మా ప్రిన్సిపల్ సెక్రటరీ సమక్షంలో ఈరోజు చర్చలు జరిగాయి. కాకపోతే ఈ చర్చల్ని మాకు ఈ నెల 25వ తారీఖు మే 25వ తారీఖుకి వాయిదా వేయడం జరిగింది. ఎందుకంటే టెక్నికల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏవైతే ఆర్ఎల్యూల నుంచి ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం కోసం మే 25వ తారీఖుకి వాయిదా వేయడం జరిగింది. మాకు ఇచ్చిన 25వ తేదీ టైం వరకు కూడా మేమున్నటువంటి ఈ ధర్నాన్ని ఆపేది లేదు. మాకు సంబంధించిన ఈ 1100 ఆర్ఎల్యూలు ఏమైతే ఉన్నాయో వాటిని వీడిలుగా మార్చేంత వరకు మేము దీన్ని ఇలాగే కంటిన్యూ చేసి మాకు పాజిటివ్ వచ్చేంత వరకు మేము ముందుకు సాగుతామని చెప్పేసి చెప్తున్నాం.